హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వైబ్స్. సో ఈ రోజు అయితే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి మేము బూర్జ్ అల్ అరబ్ దగ్గర ఉన్న బీచ్కి అయితే వచ్చేసాము. ఈ హోటల్ వరల్డ్లోనే 7 స్టార్ బెస్ట్ హోటల్ అంట. సో మా ఆయన అయితే ఇక్కడ బీచ్ దగ్గర చేసుకుందాం అనేసి నన్ను అయితే ఇక్కడికి తీసుకొచ్చాడు. సో ఇక్కడ ఒక పబ్లిక్ పార్క్ ఉంటే దాని లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము. ఇక్కడ ఎంట్రీ ఫీ ఏం లేదు, ఇది ఫ్రీ ఎంట్రీ ఉంది. సో సర్లే ఒకసారి అయితే లోపలికి వెళ్ళి కవర్ చేద్దామని అయితే లోపలికి వచ్చేసాము. చాలామంది ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. చూడ్డానికి కూడా బాగుంది, ప్రశాంతంగా కూర్చోవడానికి అంతా బాగుంది. 11:30 అలా అవుతుంది. మేమైతే బీచ్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ బీచ్ అయితే అందరూ చాలామంది వచ్చి ఇక్కడ స్విమ్ చేస్తారంట. కానీ ఇప్పుడు వింటర్ కాబట్టి చాలా చలి ఉంటుంది. సో అందుకనే ఎవరు లేరు. సమ్మర్లో అసలు ఈ బీచ్ అసలు ఖాళీయే ఉండదంట, మార్నింగ్ వరకు స్విమ్ చేస్తారంట. సో మేమైతే బీచ్ దగ్గర కూర్చున్నాము వచ్చి, చాలా ప్రశాంతంగా అనిపించింది. సో నెక్స్ట్ 12 అయిపోయింది. కేక్ అయితే బీచ్ దగ్గరికి ఆర్డర్ పెట్టేశారు మా వాళ్ళు. అక్కడ ఒక పాకిస్తానీ కపుల్ ఉంటే వచ్చి వాళ్ళు కూడా అక్కడ జాయిన్ అయ్యారు మాతో పాటు. అసలు నాకు వీళ్ళని చూస్తే అనిపించింది, ఏ జన్మలోనే ఎంతో అదృష్టం చేసుకున్నారు నా బర్త్డే రోజు నేను కట్ చేసిన కేక్ తినడానికి. సో నేనైతే ఫుల్గా తినేసాను, ఎందుకంటే నా ఫేవరెట్ చాక్లెట్ కేక్ కాబట్టి. చాలా టేస్టీగా ఉంది అసలు కేక్. ఇది నా యూట్యూబ్ ఫ్యామిలీకి. బాహుబలిలో దేవసేన పుల్లలు ఏరుకుంటున్నట్టు నేను బీచ్లో గవ్వలు ఏరుకున్నాను. అసలు నాకు ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను నా బర్త్డే బీచ్ దగ్గర సెలబ్రేట్ చేసుకోవాలి, ప్రశాంతంగా అనుకున్నాను. ఫైనల్లీ అది మా ఆయన తీసుకొచ్చి ఫుల్ఫిల్ చేసేసాడు ఇక్కడికి తీసుకొచ్చి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను వాటర్లో. ఇక్కడ చాలామంది ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. పిక్నిక్ స్పాట్ లాగా చైర్స్ టేబుల్స్ తెచ్చుకొని ఇంకా ఫుడ్ క్యారీ చేసి తెచ్చుకొని ఇక్కడ తింటున్నారు. ఇంకొంచెం సేపు అయితే నేను వాటర్లో చాలా బాగా ఎంజాయ్ చేశాను. వాటర్ అయితే అసలు ఎంత క్లియర్గా ఉన్నాయంటే చాలా నీట్గా ఉన్నాయి. గవ్వలు ఫ్రెండ్స్ నేను ఏరుకున్నవి. అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు కార్ పార్కింగ్ వరకు నడవాలంటే నాకు ఏడుపు వస్తుంది. 1 కిలోమీటర్ దగ్గర పార్క్ చేసాము పార్కింగ్ దొరకక. చెప్పులు చేతిలో పట్టుకొని నడుస్తున్న దుబాయ్ రోడ్ల మీద. స్టైల్ కోసం హీల్స్ వేసుకుంటాం, కానీ ఆ బాధ అమ్మాయిలకే తెలుస్తుంది. పార్కింగ్ వరకు కూడా నేను చెప్పుల్ని చేతిలో పట్టుకొని నడిచాను. ఇంకా ఇవన్నీ ఎలక్ట్రిక్ సైకిల్స్ ఇక్కడ రెంట్కి తీసుకొని చాలామంది బీచ్ దగ్గర సైక్లింగ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ మేము చేద్దాం అనుకున్నాం, కానీ నాకు అసలు అప్పటికి నా కాలు చాలా పెయిన్ అయిపోయింది.
అందుకనేసి ఇంకా వెళ్ళిపోయాము. నెక్స్ట్ వెళ్ళే దారిలో సీ ఫుడ్ రెస్టారెంట్ అయితే కనిపించింది. సర్లే ఏంది దీని కథ అనేసి లోపలికైతే పోయి ఫిష్ ఫింగర్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంటికైతే వచ్చేసాము. అసలైన టాస్క్ ఇక్కడ స్టార్ట్ అయింది, అదే పార్కింగ్ కష్టాలు. ఆల్రెడీ మేము పార్కింగ్ తీసుకున్నాం 1 మంత్కి అనేసి, గవర్నమెంట్ పార్కింగ్. కానీ 8 తర్వాత వస్తే ఆ పార్కింగ్ దొరకదు. నువ్వు కొనుక్కున్న మళ్ళీ ప్రైవేట్ పార్కింగ్లోనే పెట్టుకోవాలి. గవర్నమెంట్ పార్కింగ్ దొరకకపోతే మళ్ళీ ప్రైవేట్ పార్కింగ్కి సెపరేట్గా కట్టాలి. సో మాలాంటి బాధితులు చాలామంది పార్కింగ్ లైట్స్ ఆన్ చేసుకొని తిరుగుతున్నారు, పార్కింగ్ ఎవరైనా తీస్తే పెడదామనేసి. మేము కూడా చాలా రౌండ్స్ వేసాము. యాక్చువల్లీ మేము 3కి అలా వచ్చేసాము మా ఇంటి దగ్గరికి. పార్కింగ్ దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ పార్కింగ్ కొని ప్రైవేట్ పార్క్లో పెట్టేసి ఇంటికైతే వచ్చేసాము ఫైనల్లీ. ఆ కవర్లో మిగిలిపోయిన కేక్ అయితే తెచ్చేసుకున్నాను నెక్స్ట్ డే తినడానికి. బయట మాత్రం చలి చాలా ఉంది, అసలు వింటర్ కాబట్టి. ఇక్కడ నేనైతే ఫ్రీజ్ అయిపోయాను. ఫైనల్గా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్, మా అపార్ట్మెంట్ దగ్గరికి. సో ఇది నైట్ అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నాం. సో దీనికి కంటిన్యూషన్ నేను మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేశాను అనేది, ఎక్కడికి వెళ్ళాను, నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మార్నింగ్ అనేది మళ్ళీ దీనికి కంటిన్యూషన్ నేను ఇంకొక వీడియో చేస్తాను. సో ఆ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. దీనికి పార్ట్ 2 పెడతాను. ఇది పార్ట్ 1 మాత్రమే బర్త్డేది. డోర్ ఓపెన్ చేసిన వెంటనే మా మమ్మ అయితే మా కోసం వెయిట్ చేస్తుంది పడుకోకుండా. డోర్ తీయగానే బయటికి వెళ్ళడానికి ట్రై చేసింది, కానీ అలీ వెళ్ళనివ్వలేదు. దాని స్టైల్లో నాకు హ్యాపీ బర్త్డే చెప్తుంది మా మమ్మోది. నేను దాన్ని పట్టించుకోలేదు, చూస్తుంది. త్రీకి వచ్చాం కదా, 3:45 అవుతుంది పార్కింగ్ దొరికేసి. మా మమ్మీకి చాక్లెట్స్ అన్నా, కేక్స్ అన్నా, ఐస్ క్రీమ్స్ అన్నా చాలా ఇష్టం. కేక్ పెడతానేమో అనేసి వస్తుంది, కానీ అలీ ఇప్పుడు నైట్ వేయొద్దని చెప్పాడు, సో పెట్టలేదు నేను దానికి. ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకున్నాను ఫ్రెండ్స్.